నరరూప రాక్షసులు అంటారు కదా, అట్లా ఉంటారు కొన్నిసార్లు కొద్దిమంది. ఈ తాగుడుకు బానిసై ఈ మధ్య వ్యసనంలో మునిగి తేలుతూ ఏం చేస్తున్నామో తెలియకుండా కొద్దిమంది రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. అట్లాంటి కేసే ఈ కేసు. మహారాష్ట్రలో జరిగిపోయినటువంటి ఈ కేసు విస్తుదొదులుతుందంట. కన్నతల్లిని మద్యమత్తులో కన్నతల్లిని చంపేసిండంట. చంపేసి తల్లిని మాంసం తిన్నాడంట. వాడిని నరరూప రాక్షసుడు అనాలన్నా ఏమనాలి అసలు? ఇంకా ఒకరోజు ఫుల్గా మద్యం తాగిండట. తాగి వాళ్ళ అమ్మను పైసలు అడిగిండంట. ఇయ్యలేదు. ఇయ్యపోతే చంపేసిండు, నరికేసి ఆమె మాంసం తిన్నాడంట. ఈ ట్రయల్ కోర్టు వచ్చేసి విచారణ చేస్తూ వానికి మరణశిక్ష విధిస్తే వాడు హైకోర్టు పోయిందంట. విచారించినటువంటి హైకోర్టు దిగ్భ్రాంతికి గురైందంట. షాక్ అయింది. అరే నువ్వు మనిషివా రాక్షసుడవా అని చెప్పేసి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఉరి శిక్షనే వీనికి సరైన శిక్ష అని చెప్పిందంట. అంటే ఎంత పెద్ద శిక్ష ఉంటే అంత పెద్ద శిక్షకు వీడు అర్హుడు అని చెప్పిందంట. అసలు క్షమభిక్ష పెడతాడు ఎవడన్నా? కన్న తల్లిని చంపేసి నరికేసి ఆ మాంసం తినేటువంటి మత్తులో ఉన్నాడంటే అంటే మందు కూడా దీనికి కారణం ఉండొచ్చు, మద్యం కూడా దీనికి కారణం ఉండొచ్చు. కానీ ఎంత స్థాయిలో మద్యం తాగింటాడు అంటాడు. దీంట్లో చాలామంది దోషులనే చెప్పాలి. ఎందుకంటే వాడొక్కడే కాదు, వాని మానసిక స్థితిని ఆ రోజు ఆ స్థాయిలో దించిందంటే మద్యమే అని చెప్పాలి. కానీ బలిపశువు మద్యం తాగి కన్న తల్లిని చంపేసినటువంటి ఈ రాక్షసునికి ఉరిశిక్షే రైట్ అని అయితే చెప్పిందంట. ఇది మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో జరిగిన ఘటననంట. ఇట్లాంటివి ఎన్ని దారుణాలు, ఎన్ని ఘటనలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయి. ప్రభుత్వాలకి మద్యం అనేటువంటిది ఓ ఆదాయ వనరు. పాపం ఇట్లాంటి ప్రాణాలు అయితే పోతూనే ఉంటాయి.